హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక భారీ బంపర్ గుడ్ న్యూస్ తెలియజేయడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ లో పోలీస్ శాఖలో సుమారుగా 20,000 పైచిలుకు ఉద్యోగాలతో మనకి అప్కమింగ్ సూన్ లో నోటిఫికేషన్ ఉంది. దీనికి గల కారణాలు, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మొత్తానికి హోమ్ మినిస్టర్ అనితక్క గారు చాలా స్పష్టంగా వెల్లడించారు. వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అండ్ ఎప్పటిలోగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు, సిలబస్ ఏంటి, మరి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మనకు అందులో ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ రిక్రూట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో చాలా భారీ సంఖ్యలో 20 నుంచి 25,000 26,000 వరకు కూడా ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి హోంశాఖ మంత్రి చాలా క్లియర్ గా అనితక్క గారు చాలా స్పష్టంగా మినిస్టర్ గారు మనకు తెలియజేశారు. సో ఇటువంటి తరుణంలో ఏపీ నిరుద్యోగులకు ఇది ఒక మంచి పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు. మొత్తానికి పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి బ్రహ్మాండమైనటువంటి వార్త అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ సూన్ లో ఉంది. అండ్ సిలబస్ ఏంటి, మరి ఎలా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తాము. మొత్తానికి మనకి ఆగస్ట్ చివరి వారం కల్లా 20,000 పైచిలుకు ఉద్యోగాలతో పోలీస్ శాఖ నుంచి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100% ఉంది. సో ఈ నోటిఫికేషన్ గురించి కావచ్చు, పోలీస్ వేకెన్సీ గురించి కావచ్చు, విద్యా అర్హతల విషయం కావచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తెలియజేయండి. అండ్ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.